గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. శ్రీశైలం ఉంది కదా, జూరాల్లో ఎన్ని రోజులు ఉంటాయి నీళ్ళు? హార్డ్లీ 35 డేస్ ఫ్లో ఉన్నప్పుడు ఉంటాయి. 35 డేస్ అయిపోయాక ఆడున్న 6 టీఎంసీలు అప్పుడున్న పంటలకే సరిపోతాయి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏం తెలుసా మీకు? కల్వకుర్తినేమో మోటార్ లాంచ్ చేసిళ్ళు, 3.5 లక్షల ఎకరాలకి ఇప్పుడు నీళ్ళు ఇస్తున్నారు కల్వకుర్తిలో. రైట్ నౌ మనం కూర్చున్న టైంకి యాసంగి పంటలు అంటారు. యాసంగి పంటలకు శ్రీశైలం నుంచి లిఫ్ట్ చేసి రిజర్వాయర్ నుంచి ఐజాన్ టుడే కూడా పంపులు పనిచేస్తున్నాయి. జూరాల దగ్గర మొత్తం బంద్ అయిపోయినాయి. ఎందుకు అంటే క్రాప్ హాలిడే ఇచ్చారు. మరి ఎందుకు అక్కడ జూరాల ఆయకట్టుకే క్రాప్ హాలిడే ఒకటే ఇయ్యలే? నెట్టెంపాడికి ఇచ్చారు, భీమాకి ఇచ్చారు, కోయిల్ సాగర్కి ఇచ్చారు, జూరాలకు కూడా ఇచ్చారు. ఒకవేళ అఫీషియల్గా వాళ్ళు జీవో ఇచ్చినా ఇవ్వకపోయినా నీళ్లు లేవు పంటలు పండించుకుందామంటే. మరి ఈ పరిస్థితి ఒకవేళ కనుక కేసీఆర్ పాలమూరు కట్టి ఉంటే జూరాల సోర్స్ నుంచి వీళ్ళు ఎవరైతే అంటున్నారో జూరాల ఎందుకు మార్చారని, ఒకవేళ జూరాలను అట్లే ఉంచి కట్టి ఉంటే ఇవాళ పరిస్థితి ఏంది అంటే దాని సొంత 1,00,000 ఎకరాల జూరాల ఆయకట్టుకే నీళ్ళు లేక క్రాప్ హాలిడే ఇస్తే దీని మీద ఆధారపడ్డ 12.5 లక్షల ఎకరాల పాలమూరు రంగారెడ్డి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చేది? మరి కల్వకుర్తి పంపులు ఎందుకు పనిచేస్తున్నాయి అంటే హెవీ స్టోరేజ్ ఉందాడ. దాన్ని 307-8 టీఎంసీలకు కట్టారు శ్రీశైలం. సరే సిల్ట్ రావడం వల్ల కొంత తగ్గిపోయింది, ఇప్పుడు 240 దాకా ఉంటున్నాయి అది. మరి అంత పెద్ద స్టోరేజ్ పెట్టుకొని అంటే అది మొత్తం ఆంధ్రకు డెడికేట్ చేయాలనుకున్నారు. శ్రీశైలం అంటే ఆంధ్రది అంటే నీకు శ్రీశైలం నీళ్ళు పాలమూరుకు తీసుకునే ఉద్దేశం లేదు. శ్రీశైలం నీళ్ళు పోవాలనే కదా. నీ పీరియడ్లో ఇది కంప్లీట్ చేసే ఆలోచన లేదు కదా. ఎందుకంటే కోడంగల్కు పాలమూరు నీళ్ళు పోవాలంటే మొత్తం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అంతా పూర్తి చేస్తే తప్ప పోవు. అది టేల్ ఎండ్, అది టేల్ ఎండ్. టేల్ ఎండ్కు నీళ్ళు పోవాలంటే అన్నీ కంప్లీట్ చేయాలి. జూరాలను కూడా డైరెక్ట్ పెట్టలేదు. జూరాల నుంచి భీమాలో భూత్పూర్ రిజర్వాయర్ అని ఉంటుంది, అది భీమా ఆయకట్టు కోసం పెట్టిన రిజర్వాయర్. దానికి లింక్ చేశాడు. దానికి లింక్ చేయడం వల్ల జూరాల ఆయకట్టు రైతులతో గొడవ. అదొక అష్యూర్డ్ సోర్స్ కాదు. జూరాలలో నీళ్లు ఉండయి. జూరాల కాపాడే ఇస్తే కోడంగల్ కూడా కాపాడే ఇవ్వాలి. కోడంగల్కు అష్యూర్డ్ సోర్స్ పాలమూరు రంగారెడ్డి ద్వారా అయితేనే శ్రీశైలం నీళ్లు నిరంతరంగా ప్రవహిస్తాయి. యాసంగి పంటలకు కూడా రిజర్వాయర్ కట్టుకుంటే సరిపోతుంది. దీనికి మరణ శాసనం రాసింది వెదిర శ్రీరామ్ అన్నట్టు, రేవంత్ రెడ్డి అన్నట్టు కేసీఆర్ కాదు, మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు. విభజన చట్టంలోనే చెప్పారు ఆ మాట. విభజన చట్టంలోనే వాటిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు. వాస్తవంగా కూడా చట్టబద్ధంగా మాట్లాడాలి మనం, రాజ్యాంగబద్ధంగా మాట్లాడాలి మనం అని అనుకుంటే మరణశాసనం రాసినా కూడా వాళ్ళ చేతిలో అంతకంటే ఏం లేదు అప్పుడు. ఎందుకంటే నెక్స్ట్ ట్రిబ్యునల్ వచ్చి ఆంధ్రకు తెలంగాణకు నీళ్ళను పంపిణీ చేసేదాకా మ్యూచువల్గా అనుకుంటే సరిపోతుంది, దాని చట్టబద్ధత ఉండదు. ఇప్పుడు అక్కడ 299కి సంతకం పెట్టిండా, 1000కి సంతకం పెట్టిండా అనేది క్రైటీరియా కాదు. అది 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న తాత్కాలిక ఒప్పందము. తాత్కాలిక ఒప్పందం అన్నప్పుడు అది 1 ఇయరే ఉంటుంది. అలా రాసిళ్ళు కూడా 1 సంవత్సరం కోసం చేసుకుంటున్న ఒప్పందం. దాన్ని చేసుకోవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి విభజన చట్టంలో అట్లా చేసుకోవాలని ఉంది. రెండవది ఏంది, ఆనాటికి తెలంగాణలో 299 టీఎంసీలు వాడుకునే పరిస్థితి కూడా లేదు. ఆ పర్టికులర్ 2014-15 ఇయర్ కానీ 15-16 ఇయర్ కానీ. మిషన్ కాకతీయ ఎప్పుడైతే పనులన్నీ పూర్తయినాయో 2020 వరకు పూర్తయినాయి. అప్పుడు 28,000 చెరువులను పునరుద్ధరించిండ్రు. ఇంకా ఒక 16,000 చిన్ననీటి వనరులను పునరుద్ధరించారు. అప్పుడు కొంచెం స్టోరేజ్ చేసుకోవడానికి, వినియోగించుకోవడానికి, కృష్ణా నీళ్ళను కొద్దిగా ఎక్కువ వాడుకోవడానికి అవకాశం వచ్చింది. ఫిర్బీ 200 టీఎంసీలే, అంతకంటే ఎక్కువ లేదు. తర్వాత 2017-18 నాటికి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా కింద, కోయిల్ సాగర్ కింద కొంత ఆయకట్టు వాడుకోవడానికి కొన్ని రిజర్వాయర్స్ కంప్లీట్ చేసుకొని రాజశేఖర రెడ్డి వదిలిపోయినప్పుడు ఎట్లుందో కిరణ్ కుమార్ రెడ్డి మనకు తెలంగాణ ఇచ్చేదాకా కూడా, ఆ తెలంగాణ వచ్చేదాకా కూడా కిరణ్ కుమార్ రెడ్డి వరకు అట్లే ఉంది. గొంగడు ఎక్కడనేదో అక్కడనే ఉంది. రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత దానికి నిధులు ఇవ్వలేదు. ఇచ్చిన నిధులు కూడా కేవలం బిల్లుల పేమెంట్కే పోయినాయి. మళ్ళీ కేసీఆర్ వచ్చినాకనే ఆ ప్యాచ్ వర్క్, మిగిలిన వర్క్ అంతా కంప్లీట్ చేశాడు. సో ఆ 4 ఏళ్ళు పట్టింది. అంటే 2019 వరకు కూడా ఆ వాటికి నీళ్లు వాడుకునే పరిస్థితి లేకుండే. సో ఇప్పుడు వాడుకుంటాళ్ళు. బట్ ఎన్ని వాడుకుంటాళ్ళు? స్టిల్ 270-280. మరణశాస్త్రం ఎక్కడ రాశాడు? ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఫ్రెష్ అగ్రిమెంట్.
ప్రతిసారి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గర గొడవ జరిగేది. మీకు తెలుసు కదా, అసెంబ్లీలో వాకౌట్ చేస్తారని విన్నాం. కానీ ఒక ఐఏఎస్ ఆఫీసరు, నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి, స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆ రోజు ఉన్న రజత్ కుమార్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నుంచి వాకౌట్ చేశాడు. కారణం ఏంటి? 299 మేము ఒప్పుకోమని చెప్పేసి. వాళ్ళు ఏం చెప్పుకుంటూ వచ్చారు, మీరు వాడుకోవడానికి అసలు ప్రాజెక్టులే లేవు కదా, ఈ మొత్తం నీళ్ళు కూడా మీరు వాడుకోవట్లేదు కదా అని చెప్పి అడ్డుపుల్లు వేశారు. అందుకే ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయితే తప్ప పాలమూరు రంగారెడ్డి వీటి మీద ఉన్న ఎత్తిపోతల పథకాలు దేవరకొండ ప్రాంతంలో మొదలుపెట్టినాయి, మహబూబ్నగర్ ప్రాంతంలో మొదలుపెట్టిన గుత్పా లాంటి ఇవన్నీ పూర్తి అయితే, గట్టు ఎత్తిపోతల పథకం ఇట్లాంటివన్నీ పూర్తి అయితే తప్ప మనకు 299 కంటే ఎక్కువ నీళ్లు వాడుకునే అవకాశం రాలే. ఓకే, ఇప్పుడు ట్రిబ్యునల్ విచారణ జరుగుతుంది. ఈ దీనికోసమే కదా కేసీఆర్ గారు ట్రిబ్యునల్ కావాలని చెప్పి పట్టుబట్టి ఉమాభారతి ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు, జలశక్తి మంత్రి ఉన్నప్పుడు కొట్లాడితే ఆమె ఇవ్వకపోతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే 3 ఏళ్ళు నడిచిన తర్వాత షెకావత్ గారు విత్డ్రా చేసుకుంటేనే మేము ఇది రెఫర్ చేస్తామని అన్నాక సెక్షన్ 3 కింద రెఫర్ చేసి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయకపోతే శాశ్వతంగా మన హక్కులు పోతాయని చెప్పి పట్టుబట్టి పోరాడి సాధించింది సెక్షన్ 3 కింద కేసీఆర్. కాబట్టి ఆయన మీద అభండాలు వేస్తే, ఆయనను ఒక జలద్రోహిగా చూపెట్టాలనుకుంటే తెలంగాణ ప్రజలకు తెలుసు కదా 2014 ముందు ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఎంత పంట పండింది, 2014 తర్వాత పరిస్థితి ఏంది, ఇప్పుడున్న పరిస్థితి ఏంది. ఇప్పుడు మీరు ఆ కేసీఆర్ని జలద్రోహిగా చూపించాలనుకునేది కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు, స్వయంగా తన కూతురే అంటున్నటువంటి మాటలు, కవిత అనే మాట, ఇవన్నీ కూడా బోల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి, లేకపోతే అక్రమంగా ఇంటికి తరలించుకుపోయారు అనేటువంటి మాటలు చెప్పిన తర్వాత కేసీఆర్ స్వయంగా అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్ ఉనికే ఉండదు అనే మాట అసెంబ్లీ సెషన్స్ కంటే ముందు చెప్పారు. అసెంబ్లీ సెషన్స్ అయిపోయే రోజు తను చెప్పినటువంటి ఒక మాట, వ్యక్తిగా వెళ్తున్నాను, నేను శక్తిగా వస్తాను, కేసీఆర్ గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి, కుటుంబం గురించి, నేతల గురించి, అందరి గురించి చెప్పారు. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా పోతోంది అనేది కవిత చెప్పారు. బట్ అదే కవిత తన సొంత పార్టీకి సంబంధించి ఏర్పాట్లు అనేవి కూడా చేసుకుంటున్నారు కదా. సో ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది, తెలంగాణ జాగృతి ఒక రాజకీయ పార్టీగా మారబోతుంది, దానికి సంబంధించి కమిటీలు అనేవి కూడా ఏర్పడుతున్నాయి. అంటే ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చమ్మా, ఉన్న పార్టీలోంచి ఎవరైనా రిజైన్ చేయొచ్చు, లేదా బహిష్కరించబడ్డ తర్వాత వేరే పార్టీ పెట్టుకోవడానికి ఎవరికి ఇబ్బంది లేదు. ఆమె వ్యక్తిగత విషయాల్లోకి నేను పోను, ఆమె వ్యక్తిగా వస్తుందా, శక్తిగా వస్తుందా, ఆమె పార్టీ ఎట్లుంటుంది, ఆ విషయాల్లోకి నేను పోను. కానీ ఆమె చేసిన 2 కామెంట్స్ మీద నేను మాట్లాడతా. ఒకటి ఏంటంటే బీఆర్ఎస్ ఉనికి పోగొట్టుకుంటుంది అని అంటున్నది, ఉనికి లేకుండా పోతుంది కేసీఆర్ రాకపోతే. అంటే అది ప్రేమతో చెప్పిన మాట, లేకుంటే పోతే బాగుండు అని మనసులో ఉన్న మాట ఆమెకే తెలియాలి. అది ఒక కన్సర్న్ ఉందనుకోవాలా, లేదా కన్సర్న్ ఉంటే ఇట్లా మాట్లాడరు కదా. ఆమె విజ్ఞతగా వదిలేద్దాం, అది ఆమె ఏ రకంగా అన్నది అనేది. అదే ఇంకో మాట కూడా అంది, ఇక్కడ ఏం చేసిండ్రని మీరు జాతీయ రాజకీయాల్లోకి పోయినరు, బీఆర్ఎస్కి ఎందుకు మార్చుకున్నారు అనేది. సరే, అదంతా ఏంటంటే బీఆర్ఎస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎందుకు. నా దృష్టిలో నేను సపోర్ట్ చేశాను బీఆర్ఎస్, నాతో కేసీఆర్ గారు కానీ ఆ పార్టీ నాయకులు ఎవరు కూడా ఇది విస్తరించాలి, ఈ పార్టీ దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటున్నాము, మీ అభిప్రాయం ఏందని నన్ను ఎవరు అడగలేదు. నేను దో ఐ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ టీఆర్ఎస్, నన్ను ఆ రోజు సభలోకి కూడా నేను పోలేదు, రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కూడా నేను పోలేదు. ఎందుకంటే పార్టీలో నేను లేను, యాక్టివ్గా లేను. సాధారణంగా ఎప్పుడన్నా మీటింగ్లో పోవడం తప్పితే నేను డిసిషన్ మేకింగ్లో లేకుంటున్నాయి. సరే, అట్లున్నా కూడా కేసీఆర్ గారు ఎందుకు బీఆర్ఎస్ పెడుతుండ్రు అనేది నాకు చెప్పకపోయినా కూడా ఐ స్ట్రాంగ్లీ సపోర్టెడ్ దట్. బీఆర్ఎస్ పెట్టడాన్ని నేను సపోర్ట్ చేశాను. నేను ఎక్కడ ఆయనతో భిన్నమైన అంటే ఆలోచనలు వచ్చినాయంటే ప్రిపరేషన్ లేకుండా పెడుతున్నాడు అనేది. కేసీఆర్ ఎప్పటికైనా బీఆర్ఎస్ పెట్టాలి, కానీ తొందరపడ్డాడు, ప్రిపరేషన్ లేకుండా పెట్టాడు అనేది నేను అనుకున్నాను. తర్వాత ఇక్కడున్న గ్రౌండ్ సిచ్యువేషన్ కూడా పట్టించుకోకుండా కొంత ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సిన బదులు ఆ టైంని, ఆ ఎనర్జీని, ఆ మనీని, ఆ క్యాడర్ని వేరే రాష్ట్రాల మీద దృష్టి సారించడం కానీ, ఆయన కూడా పోయి అక్కడ టైం స్పెండ్ చేయడం కానీ, ఇది ఇక్కడ టీఆర్ఎస్కు నష్టం చేకూర్చింది అనేది. అంటే జరిగిన తర్వాత ఎవరైనా చెప్పొచ్చు, జరిగిన తర్వాత ఎవరైనా చెప్తారు, కానీ జరగక ముందు ఏంటంటే ఆనాటి అవసరం అట్లుండేది. ఏంటంటే దేశవ్యాప్తంగా అనేక మౌలిక సమస్యలను స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఎవరు పరిష్కరించలేకపోయారు. 70,000 టీఎంసీలు అందుబాటులో ఉంటే కనీసం 35,000 టీఎంసీలను కూడా వినియోగంలోకి తేలేకపోయినలు. బీహార్ లాంటి రాష్ట్రాల నుంచి
ఇవాళ లక్షలాది మంది కాదు కోట్లాది మంది వలసపోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఈ కలామిటీస్ తర్వాత రకరకాల గ్లోబల్ వార్మింగ్ సంబంధించి పర్యావరణను నాశనం చేసే కార్యక్రమాలు డిఫెన్స్ విషయంలో కానీ ఎందులో కూడా ఒక భారతదేశ పద్ధతి అనేది అమలు కావడం లేదు. అది మన సంస్కృతికి మన సంస్కారానికి తగ్గట్టుగా పాలనలో అది ప్రతిబింబించడం లేదు. కాబట్టి ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని ఆయన బాగా స్టడీ చేస్తాడు. తెలంగాణ కోసం ఎంత స్టడీ చేశాడో భారతదేశంలో ఉన్న అన్ని రకాల వ్యవసాయ పరిస్థితి, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత వచ్చిన పరిస్థితి, సో ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత ఫైనల్గా ఆయనకు ఒక నమ్మకం ఏమొచ్చింది, ఈ 9.5 ఏళ్ళల్లో దేశంలో స్వాతంత్రం వచ్చిన కాడ నుంచే ఆనాటి వరకు 23 వరకు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి గతంలో చేయనంత ర్యాపిడ్ ప్రోగ్రెస్, చాలా వేగవంతంగా అభివృద్ధి చేశాడు. ఏ సెక్టర్ అన్నా తీసుకోవచ్చు, మీరు ఎనీ సెక్టర్ మీరు చెప్పండి, స్టాటిస్టిక్స్తో పాటుగా చెప్తాను నేను. దేశంలోనే ఏ రాష్ట్రంలో అభివృద్ధి కానంతగా ఆర్థికంగా కానీ ఇతరత్ర కానీ అన్ని రంగాలలో చేశాడు. ఈ విషయాలేవి కవితకి తెలియదా? కవిత ఎందుకని డైరెక్ట్ గా అంటే కేసీఆర్ మీద ఒక మనిషి ఒక కామెంట్ చేస్తున్నాడంటే హ్యాపీ మూమెంట్లో చేయొచ్చు, ఫ్రస్ట్రేషన్ మూమెంట్లో చేయొచ్చు, సాధారణంగా ఉన్న స్థితిలో కూడా చేయొచ్చు, ఏదైనా ఆశించి చేయొచ్చు, ఏదన్నా నిరాకరించినందుకు చేయొచ్చు. ఇన్ని రకాల కోణాలు ఉంటాయి మనిషికి ఒక మాట మాట్లాడుతున్నప్పుడు. ఆ ఏడ్చుకుంటూ మాట్లాడంలో ఒక తీవ్రమైన ఫ్రస్ట్రేషన్, అది ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు వ్యతిరేకంగా వస్తాయి మాటలు, సంతోషంగా ఉన్నప్పుడు కూడా కన్నీళ్ళు వస్తాయి, బట్ అప్పుడు వచ్చే మాటలు ఇంకో తీరు వస్తాయి. పాట ఉంది, నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి, ఏ కన్నీటి వెనకాల ఏముందో తెలుసునా. ఆత్రేయ గారు రాసింది కరెక్ట్గా అక్కడ అప్లై అవుతుంది. ఓకే, వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో పార్టీ ప్రిపరేషన్స్ అయితే కొనసాగుతూనే ఉన్నాయి, కమిటీలను కూడా ఏర్పాటు చేసుకున్నారు, దేని మీద ఫోకస్ పెట్టాలి వీటన్నిటి గురించి కూడా. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు అల్టిమేట్గా అంటే ఒక బిగ్ డ్రీమ్ ఉంటుంది. ఆ బిగ్ డ్రీమ్ను అచీవ్ చేసుకోవడానికి ఎక్కడ అవకాశం ఉంటుందో అక్కడికి వెళ్తుంటారు, ఎక్కడ అవకాశం లేనప్పుడు ఓన్గా ఎదుగుతారు. రేవంత్ రెడ్డికి కూడా సీఎం కావాలని ఉండే చాలా సంవత్సరాల నుంచి ఆయన అందరికీ చెప్పుకుంటూ వచ్చాడు. నాతో కూడా 5 సంవత్సరాల ముందు చెప్పాడు. మీరు ఒకసారి నాతోని ప్రొఫైల్స్ అన్నీ ఒక్కొక్కరిది ½ అన్ అవర్ చేశారు. అందులో అన్ని పార్టీలతో పాటు రేవంత్ రెడ్డిది కూడా చేశారు. అప్పటికి రేవంత్ రెడ్డి ఇంక ఎన్నికలకు పోలే. బట్ నేను మాట అన్నా, రేవంత్ రెడ్డికి ఉన్న ప్యాషన్ కానీ రేవంత్ రెడ్డికి ఉన్న ఆకాంక్ష కానీ ఖచ్చితంగా సీఎం అవుతాడు, డ్రైవింగ్ ఫోర్స్ అనేది ఈసారి కాకపోతే ఇంకోసారికైనా అవుతాడు అని నేను చెప్పాను నేను మీకు. అవును. కాబట్టి సీఎం కావాలనుకున్న వాళ్ళకు ఒకటే ఫోకస్ ఉంటుంది. అర్జునుని కదా మహాభారతంలో ద్రోణుడు పరీక్ష పెట్టినప్పుడు పక్షి కన్ను మీదనే గురి ఉన్నట్టుగా వాళ్ళకి ఆ గురి ఉంటే వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇంకా వాళ్ళు దేన్ని పట్టించుకోరు, బంధాలను, అనుబంధాలను, మమకారాలను, ప్రేమలను, ద్వేషాలను ఏది పట్టించుకోరు. ఆ దృష్టి పక్షి కన్ను మీదనే ఉంటుంది. అట్లా ఎవరు దృష్టి పెట్టి పోతారో వాళ్ళు సక్సెస్ అవుతారు. చూద్దాం, కాలం నిర్ణయిస్తుంది. సో కవిత కూడా ఈ మాట అన్నారు కదా సీఎం గురించి. ఎవరి భవిష్యత్తు ఏందో పార్టీ పెడుతున్నారు అంటేనే అల్టిమేట్ లక్ష్యం చెప్పినా చెప్పకపోయినా సీఎంఏ ఉంటుంది. మలన్న పార్టీ పెట్టినంటే అల్టిమేట్ లక్ష్యం సీఎంఏ ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది.